హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిడ్రెక్ బాను ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మేము విజయవాడ టు హైదరాబాద్ అయితే వెళ్తున్నాము. హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నాము అంటే హైదరాబాద్లో మా అక్క మా బావగారు ఉన్నారు కాబట్టి వాళ్ళని చూడడానికి అయితే వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు దారిలో ఆగి ఈ తాటి ముంజలు అయితే తీసుకున్నాం అన్నమాట. నాకు తెలిసి మన ఏపీ వేపే టేస్ట్గా అయితే ఉన్నాయి. తెలంగాణ వైపు కొంచెం చప్పగా అలా అయితే ఉన్నాయి. మీరు ఏపీలో తెలంగాణ రెండిట్లోని టేస్ట్ చేస్తే మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ అలానే అక్కడ చిన్న చిన్న ముంజులు కూడా కొడుతున్నారు అనమాట. కాబట్టి మన ఏపీనే బెస్ట్. ప్రైస్ కూడా ఇటువైపే బాగుంది. ఓకే, ఇంకా ఫైనల్గా మేమైతే కార్లో వెళ్తున్నాం కాబట్టి మాకు ఒక 4 అవర్స్లో మేము హైదరాబాద్ అనేది రీచ్ అయిపోయాము. వెళ్ళేదారిలో కొంచెం ఆక్కుంటూ టిఫిన్ చేసుకుంటూ ఇలా తాటి ముంజలు కొంచెం చిన్న చిన్న షాపింగ్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఫైనల్గా మా అక్క దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇంట్లో చాలా కష్టపడి వెళ్ళాము, వస్తున్నామని చెప్పి మా బావగారు మాకు ఇష్టమైన ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో అయితే పెట్టారు. ఇంకెళ్ళగానే నేను మా తమ్ముడు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసుకుని ఐస్ క్రీమ్ అయితే తింటున్నాం అన్నమాట. ఓపెన్ చేయ ఫ్రెండ్, అదే అసలు ఓపెన్ చేయాల. ఇంకా ఎండలో వెళ్ళేసరికి ఫస్ట్ కూల్గా పొట్టలోకి ఐస్ క్రీమ్ అయితే వేసేసాము. మా అక్క మా కోసం ప్రిపేర్ చేస్తుంది ఫుడ్ అదంతా. ఇంకా టైం పట్టిద్ది అని చెప్పి ఈలోపు నేను మా తమ్ముడు ఐస్ క్రీమ్ అయితే తినేసాము. ఐస్ క్రీమ్ అది తినేసాక మా ఫ్రెండ్ అయితే హైదరాబాద్లోనే ఉంటుంది, తనకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి ఒక ప్లాన్ అయితే వేసాను. అంటే ముందు రోజే నేను కాల్ చేసి చెప్పాను, ఇలా మా అక్క ఒక్కరిదై ఉంటుంది, కొంచెం నువ్వు వెళ్ళు అని చెప్పి. సరే వెళ్తాను, లొకేషన్ అది పెట్టు అంటే సరే అని చెప్పి పెట్టాను. కానీ నేను వెళ్ళాకే లొకేషన్ అవన్నీ అయితే షేర్ చేశాను. తను నన్ను చూడగానే చాలా షాక్ అయింది, చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఇలా మీరు ఎంతమంది మీ ఫ్రెండ్స్కి ఇలా సర్ప్రైజ్లు ఇచ్చారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నువ్వేనండి సర్ప్రైజ్లు ఇచ్చేది? చెప్పాగా నీకేం చెప్పా, సండే సర్ప్రైజ్ ఇస్తాను అమ్మాయి అన్నాను లేదా? మరి ఈ రకంగా ఇంకా మా ఫ్రెండ్కి కూడా సర్ప్రైజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. తను చాలా షాక్ అయింది అండ్ అలానే హ్యాపీగా కూడా ఫీల్ అయింది. ఇంకా మా యొక్క ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేసింది. ఇంకా మేము ఫుడ్ అయితే తినేసి మళ్ళీ ఫైనల్గా ఇంకోసారి అయితే ఐస్ క్రీమ్ కూడా తినేసాము. ఎంతమంది ఐస్ క్రీమ్లో డైరీ మిల్క్ చాక్లెట్ వేసుకొని తిన్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఒకళ్ళు తినకపోతే కంపల్సరీ ట్రై చేయండి. టేస్ట్ ఆ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుండింది. అలా అని చెప్పి ఎక్కువ చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ తినమని కాదు, ఎప్పుడో ఒకసారి తింటే తప్పైతే కాదు. ఇంకా ఐస్ క్రీమ్ అన్నీ తినేసి ఇంక ఈవినింగ్ అయితే అయిపోయింది. ఈవినింగ్ ఇంకా అందరం అలా కూర్చొని ఇక్కడైతే మీటింగ్ అనేది పెట్టామన్నమాట. ఇంకా అందరం సరదాగా అలా కూర్చొని మాట్లాడుకోవడం అయిపోయాక బయటకు వెళ్దాం అనుకుంటే హైదరాబాద్లో అందరికీ తెలిసిందే కదా, ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఫుల్ ట్రాఫిక్ అండ్ చాలా టైం పట్టేస్తుంది. ఆల్రెడీ మేము హైదరాబాద్ మొత్తం చూసేసింది. సరే ఏం చేద్దామని ఆలోచిస్తుంటే మా బావగారు సరే పదండి చెరువు దగ్గరికి వెళ్దామని చెప్పి ఇక్కడికైతే తీసుకొచ్చాడు. ఇక్కడ క్లైమేట్ అయితే చూడడానికి చాలా బాగుంది. ఫ్యామిలీతో అయితే ఇక్కడికి ఎవరైనా సరే వెళ్ళొచ్చు, మనం వాకింగ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లల వల్ల అయితే చక్కగా ఆడిపించడానికి ఇక్కడ టాయ్స్ ఉన్నాయి. చెరువులో చేపలకి వాటికి ఫుడ్ వేయడానికి అంతా చూడడానికి అయితే చాలా బాగుంది అండ్ లో కాస్ట్లో కూడా అయిపోయింది. ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు అయితే ఇక్కడికైతే వెళ్ళొచ్చు. ఇది లింగంపల్లిలో అయితే ఉందన్నమాట. మీకు ఫుల్ అడ్రస్ కావాలి అనుకుంటే కామెంట్ అయితే చేయండి. ఇంకా ఫైనల్గా మేమైతే అందరం చెరువు దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఓన్లీ వీకెండ్స్లో మాత్రమే ఇలాగా పిల్లలు ఆడుకోవడానికి కొన్ని టాయ్స్ అవన్నీ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉండిద్ది. అండ్ అలానే ఫుడ్ కూడా అవైలబుల్గానే ఉండిద్ది. ఫుడ్ అంటే సోడా, మొక్కజొన్న బజ్జీలు అలా కొన్ని ఐటమ్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. ఇంకా నేనైతే రావడం ఇదే ఫస్ట్ టైం. మా అక్క మా బావగారు వాళ్ళకి వీకెండ్ వస్తే వాళ్ళు ఇక్కడికేనంట వచ్చేది, ఇక్కడికే వచ్చి నేచర్ని ఎంజాయ్ చేస్తారంట. ఇంకా మేము ఫస్ట్ టైం వచ్చాము. రాగానే ఇక్కడ ఫిష్కి ఫుడ్ వేద్దామని చెప్పి మనకి మరమరాల ప్యాకెట్స్ అయితే ఇక్కడ ఉంటాయి. ప్యాకెట్ వచ్చేసరికి 10 రూపీస్ అయితే ఉండిద్ది. అది తీసుకొని ఇంకా ఫిష్కి ఫుడ్ వేద్దామని చెప్పి కిందకైతే దిగుతున్నాం అన్నమాట. ఇక్కడ మనకి ఫిషెస్ కూడా అమ్ముతారంట. అది లైవ్ ఫిషెసా లేదు ఎప్పుడో పట్టినవా మనకైతే తెలీదు, కానీ ఇక్కడ ఫిషెస్ అయితే అమ్ముతారని మాత్రం అన్నారన్నమాట. పిల్లలు ఎవరైనా సరే ఆడుకోవాలి అనుకుంటే సరదాగా ఇక్కడ కంచేపు టైం అయితే మనం స్పెండ్ చేయడానికి అయితే బాగుంది.
మనం ఫుడ్ వేస్తుంటుంటే ఆ ఫిషెస్ అన్నీ వచ్చి తింటాయి అన్నమాట. ఇక్కడ చిన్న చిన్న ఫిషెస్ ఉంటాయి, అలానే చాలా పెద్ద ఫిష్ కూడా ఉన్నాయన్నమాట. ఇవి కొన్ని చిన్న చిన్న ఫిషెస్ని అయితే తింటారనుకుంటా. కొన్ని క్యాట్ ఫిషెస్ ఉన్నాయి, కొన్ని క్యాట్ ఫిషెస్ లాంటివి కూడా ఉన్నాయన్నమాట. కరెక్ట్గా అవి ఏం ఫిషెస్ ఏంటనే పేరు అయితే తెలియదు. కొంతమంది తింటా అంటున్నారు, కొంతమంది తినకూడదు అంటున్నారు, ఏమో నాకైతే తెలియదు. కానీ చిన్న చిన్న ఫిషెస్ అవి అయితే ఉన్నాయన్నమాట. చాలా పెద్ద ఫిషెస్ అయితే ఉన్నాయి. మనం ఫుడ్ వేస్తుంటే ఓన్లీ హెడ్ మాత్రమే పైకి పెట్టి తింటున్నాయి, మొత్తం ఫిషెస్ అయితే బయటికి రావట్లేదు. అండ్ ఇక్కడ ముసళ్ళు కూడా అవి కూడా ఉంటాయంటే ఒకళ్ళ పిల్లలతో ఎవరితోనే వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకొని అయితే వేయండి ఫుడ్, మరీ కిందకి దిగైతే వేయమాకండి. ఒకళ్ళ ఫిషెస్ కూడా చాలా పెద్ద ఫిషెస్ కూడా గబుక్ మనం లాగినా సరే మళ్ళీ వాటర్లో పడిపోవడం అది ఉండిద్ది కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకోండి. కానీ మనం ఫుడ్ వేస్తుంటే మాత్రం మనకి ఫిషెస్ అనేవి క్లారిటీగా అయితే కనిపిస్తాయి అన్నమాట. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకైతే తెలీదు. చూస్తున్నారు కదా చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి, అండ్ ఒకవైపు అయితే చాలా పెద్ద ఫిషెస్ కూడా ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా పెద్ద ఫిష్, మ్యాక్సిమం అట్లా క్యాట్ ఫిష్ అంటారు, మనకైతే తెలియదు. ఇక్కడ క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఆ రోజు మేము వెళ్ళేటప్పుడు కొంచెం కూల్గా అయితే ఉంది. అండ్ ఇంత క్రౌడ్ ఎందుకు ఉంది అంటే వీకెండ్ కాబట్టి ఆబ్వియస్గా క్రౌడ్ అనేది ఉండిద్ది. హైదరాబాద్ ఆ ట్రాఫిక్లో ఎక్కడికి వెళ్తాం అనుకుని చాలామంది ఇలాంటి ప్లేసెస్ని అయితే చూస్ చేసుకుంటున్నారు. అండ్ ఈ మధ్య అందరూ నేచర్ కోసం ఆలోచిస్తున్నారు కాబట్టి ఎంజాయ్ అయితే చేస్తున్నాం. బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వకుండా అలా వదిలేద్దాం అనుకున్నాం. కాకపోతే చెరువు పక్కనే మనకి సాయిబాబా టెంపుల్ అయితే ఉందన్నమాట. మేము వెళ్ళింది ఈవినింగ్ టైంలో కాబట్టి అక్కడ హారత్ అనేది ఇస్తున్నారు, ఆ సాంగ్ వస్తుంది. మళ్ళీ కాపీరైట్ ఎక్కడ వస్తుంది అని చెప్పి బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఇలాగ చెరువు పక్కన మనకి ఇక్కడ కట్టమైసమ్మ అని చెప్పి టెంపుల్ అయితే ఉండిద్ది. ఆ టెంపుల్కి వెళ్ళే రూట్ మొత్తం మనకి చెరువు పక్కనే రోడ్డు అనేది ఉండిద్ది అన్నమాట. అంటే ఇది కట్ట అనుకోవచ్చు, ఇదే అనుకోవచ్చు. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉండిద్ది అన్నమాట. ఇక్కడ ఏంటంటే చాలామంది వాకింగ్ చేసుకుంటున్నారు, జాగింగ్ చేసుకుంటున్నారు, టెంపుల్కి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, లేదు నేచర్ని అలా తిరిగి ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తున్నారు. మేము సరే అని చెప్పి అలా కొంచెం వాక్ చేసుకుంటూ ప్లేస్ చూసినట్టు ఉండిద్ది అని చెప్పి ముందుకైతే వచ్చాము. ఇక్కడికి వచ్చినా కూడా ఆ సాయిబాబా టెంపుల్లో సాంగ్ అయితే ఇంక ఇక్కడ వరకు కూడా వినిపిస్తుంది. మీకు వీడియోలో కూడా కొంచెం క్లిప్ అయితే పెట్టాను, విన్నారో లేదు, కాబట్టి బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఇస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇంకా సమ్మర్లో అలాగా రిలాక్స్ అవ్వడానికి, వాకింగ్ చేసుకోవడానికి, జాగింగ్ చేసుకోవడానికి ఈ ట్రాఫిక్లో మనం ఎక్కడికి వెళ్ళాం కాబట్టి ఇలా కొంచెం అయితే రిలాక్స్ అవ్వచ్చు. ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒకళ్ళు ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళి విజిట్ అయితే చేయండి. ఒకళ్ళు ఎవరైనా వెళ్ళి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ప్లేస్ చాలా బాగుంది అని చెప్పి చాలామంది ఫోటోషూట్స్కి వాటికి కూడా వస్తున్నారు. ఫోటోషూట్కి కూడా లొకేషన్ అయితే చాలా బాగుండిద్ది. కాకపోతే కొంచెం చూసుకొని అయితే ఫొటోస్, రీల్స్ అయితే దిగండి. ఇప్పుడు వీళ్ళు చూస్తున్నారు కదా ఫోటోకి, ఇప్పుడు ఆ చెరువు దగ్గరికి వెళ్ళిపోయి లాస్ట్ మెట్టు మీద ఫోటో దిగడం అంత అవసరం అయితే లేదు. గబుక్మని ఒక స్టెప్ స్లిప్ అయిందంటే చెరువులో అయితే పడతాం. అందులో ఏం ఉండిద్ది, ఏం గుచ్చుకుండిద్ది, ఏంటనేది అది ఎంత లోతు ఉండిద్ది కూడా మనకి తెలీదు. ఇలాంటప్పుడు చూసుకొని అయితే ఫొటోస్, రీల్స్ అవి అయితే చేసుకోండి. ఇక్కడ ఇంకా కట్టమైసమ్మ టెంపుల్ ఉందని చెప్పాం కదా, ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. సరే అని చెప్పి వచ్చాము కదా, ఇంత దూరం ఎలానో వచ్చామని చెప్పి దండం అయితే పెట్టుకుంటున్నాము. అమ్మవారు అయితే చాలా బాగున్నారన్నమాట. ఈ చెరువు దగ్గరికి వస్తే మనం టెంపుల్స్ కూడా కవర్ చేయొచ్చు. సాయిబాబా టెంపుల్ ఉండిద్ది, కట్టమైసమ్మ టెంపుల్ ఉండిద్ది, అండ్ అలానే కొంచెం చెరువుకి ఆపోజిట్లో మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉండిద్ది అన్నమాట. ఆంజనేయ స్వామి టెంపుల్ ఏంటంటే రాయి మీద మనకి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చెక్కారన్నమాట. అది ఇప్పుడు నిజం కాదు, చాలా పూర్వంలోనే చెక్కినట్టు అయితే ఉంది. ఇప్పుడు ఆ టెంపుల్ కూడా చూపిస్తా చూడండి. మనకి కరెక్ట్గా చెరువు ఆపోజిట్లోనే ఆంజనేయ స్వామి టెంపుల్ అనేది ఉండిద్ది అన్నమాట. ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్దాము. మనం రోడ్ క్రాస్ చేసి అయితే టెంపుల్కి అనేది వెళ్ళాలి. టెంపుల్లో వీడియో తీయనివ్వట్లేదు కాబట్టి నేను బయట నుంచి మాత్రమే తీసాము. ఈ టెంపుల్లో చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయి. సీతారాము లక్ష్మణ టెంపుల్ ఉండిద్ది, అలానే శివయ్య టెంపుల్ ఉండిద్ది. మెయిన్ అయితే ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నమాట. ఇంకా దర్శనం చేసుకొని మేము బయటకు అయితే వచ్చేసాము. ఇంకా చెరువు అన్నీ చూసేసి ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఈ చెరువుకి ఎంతమంది వెళ్ళారో కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోమాకండి. ఈ వీడియోని వస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే చాలామంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నారు, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి. నెక్స్ట్ హైదరాబాద్లో ఏం చేసాం, ఏమేమి ప్లేసెస్ చూసాం అనేది నెక్స్ట్ వీడియోస్లో నేను అప్లోడ్ చేస్తాను. అవన్నీ మీరు తెలుసుకోవాలి అనుకుంటే తొందరగా నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.